రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కాళేశ్వరం విజిలెన్స్ నివేదికపై కీలక సమీక్ష. అంతర్జాతీయ యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్ష. మోడీ రాక ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం. దేశానికే భూభారత్ ఒక రోల్ మోడల్. భూ రికార్డులను సరి చేసుకోవాలని రైతులకు మంత్రులు సూచన. వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ సమీక్ష. ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశం. ఏపీ బనకచర్ల ప్రాజెక్టు పనులకు మేం వ్యతిరేకం. కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ వేదికగా ప్రజావినతుల స్వీకరణ. ప్రతిరోజు 2 ప్రజాప్రతినిధులు ఉండేలా పీసీసీ చర్యలు. విశ్వసుందరి పోటీలపై అధికార విపక్షాల సవాళ్లు. మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి జూపల్లి మాటల యుద్ధం. ఎల్లుండి ఖైరతాబాద్ గణేష్ కర్ర పూజ పనులు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కరీంనగర్ నగరపాలక సంస్థలో పెరిగిన డివిజన్ల సంఖ్య 60 నుంచి 66కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. కారు కూతలు కూసేవారికి కర్ర కాల్చి వాత పెట్టాలన్న మంత్రి. పథకాల అమల్లో అసత్య ప్రచారాలపై మండిపడ్డ పొంగులేటి. మందమరిలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగిస్తుండగా అడ్డుకున్న పార్టీ శ్రేణులు. మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదం. ఆఫీసుకు మెమోరాండం అందించిన నాయకులు. గతంలో ఇంటికి దగ్గరే రేషన్ అందించామన్న వైసీపీ నేత శైలజనాథ్. మళ్ళీ ఇప్పుడు రేషన్ దుకాణాల దగ్గరికి పిలిపించి ఇబ్బంది పెడుతున్నారని ఫైర్. మాజీ మంత్రి కాకానికి పోలీస్ కస్టడీనా బెయిలా? ఎల్లుండి తీర్పును వెల్లడించనున్న కోర్టు. గూడూరు గ్రామ ప్రజలకు అండగా మహబూబాబాద్ ఎమ్మెల్యే. నీటి కష్టాలను తీర్చి తాగునీరు అందించిన మొరడి నాయక్. డ్రగ్స్ దందాలో దొరికిన గన్మెన్ అంటూ ప్రచారాలపై స్పందించిన తిరుపతి ఎంపీ. పోలీస్ వైఫల్యాన్ని తనకు తన పార్టీకి అంటగడుతున్నారనే గురుమూర్తి ఫైర్. ప్రజలను మోసం చేయడానికి వైసీపీ వెన్నుపోటు దినం. మరో కొత్త డ్రామాకు జగన్ తెరతీశారన్న చింతమనేని ప్రభాకర్. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు అండగా స్వచ్ఛంద సంస్థ. మహిళల ఆర్థిక స్వావలంబన పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న నిర్వాహకులు. జస్టిస్ యశ్వంత్ వరంపై అభిశంసించిన తీర్మానానికి సిద్ధమైన ప్రభుత్వం. లంచం తీసుకున్నాడని నిర్ధారించిన 3 సభ్య కమిటీ. నెల 15 నుంచి G7 దేశాల సదస్సు. భారత్కు రాని ఆహ్వానం. విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ వాసులకు గుడ్ న్యూస్. 85% ఉద్యోగాలను స్థానికులకి ఇవ్వాలని కేంద్ర నిర్ణయం. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ నేత రాహుల్ కీలక నేత. యుద్ధం నిలిపివేత విషయంలో నరేంద్ర మోడీ సరెండర్ అయ్యారని ఎద్దేవా. యుద్ధంలో నష్టాల కంటే ఫలితాలే ముఖ్యమన్న సిడిఎస్. ఆపరేషన్ సింధూర్పై మరోసారి సమాంతర వ్యాఖ్యలను తిప్పికొట్టిన అనిల్ చౌహాన్. మరోసారి తీవ్ర రూపం దాల్చిన రష్యా ఉక్రెయిన్ వార్. 1400 మంది ఉక్రెయిన్ సైనికులను హతం చేశామన్న రష్యా రక్షణ శాఖ. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జేముంగ్. ఓటమిని అంగీకరించిన కిమ్ మూన్ సూ. ఐపీఎల్ 18వ సీజన్ విన్నర్గా బెంగళూరు. పంజాబ్పై 6 పరుగుల తేడాతో ట్రోఫీ కైవసం.